నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 సంక్రాంతి అనేది చాలామందికి గుర్తుండిపోయే అంశం ఏంటంటే చిరంజీవి వర్సెస్ బాలయ్య, వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య చూసాం మనం. అండ్ మధ్యలో పోటీగా దిల్ రాజు గారు, అంటే మిగతా సినిమాలు ఆ హీరోలతో మాట్లాడలేములే, వర్సెస్ అజయ్ అనో వర్సెస్ అజిత్ అనో విజయ్ అనో విజిత్ అనో ఏం మాట్లాడలేము. చిన్నబ్బాయి ఆ సినిమా యూవీ క్రియేషన్స్ వాళ్ళది ఉన్నా కూడా అది మాట్లాడలేము, ఎందుకంటే అందరూ కలిసి దిల్ రాజు గారికి అమ్మేశారు, దిల్ రాజు గారు కొనుక్కున్నారు. చిరంజీవి వర్సెస్ బాలయ్య వర్సెస్ దిల్ రాజు లాగా సాగింది. మనం చూసాం ఈ సిట్యువేషన్ అంతా. అయిపోయింది, సర్దుమణిగింది, ఎవరి కలెక్షన్లు వాళ్ళకి వచ్చాయి, అందరు లాభాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మనము చూసాం ఏ సినిమా హిట్ ఏ సినిమా పోయిందనేది అందరికీ తెలిసిన విషయం. సంక్రాంతి సర్దుమణిగింది అనే లోపు తెర మీదకి మళ్ళీ ఇంకో కొత్త ఇష్యూ వచ్చింది. ఇదేంటంటే దసరా. ఎందుకు దసరా గురించి అంత మాట్లాడుకోవాలి అంటే చిరంజీవి గారికి 3 months గ్యాప్లో సినిమా చేద్దామని చెప్పేసి అనుకున్నారు హిట్ కోసం. ఎలాగా ఇప్పుడు ఆచార్య ఫ్లాప్ తర్వాత మళ్ళీ గాడ్ ఫాదర్ చేశారు. గాడ్ ఫాదర్ కూడా ఫ్లాపే, అందరికి తెలుసు ఆ విషయం. కానీ హిట్గా ప్రొజెక్ట్ చేశారు, అంటే ఒక మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా. ఇప్పటికీ చాలామంది అదే భ్రమలో ఉన్నారు, గాడ్ ఫాదర్ బంపర్ హిట్ అని. సరే, ఏదేమైనప్పటికీ అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇంకో 3 నెలల్లో మళ్ళీ సంక్రాంతికి ఒక సాలిడ్ హిట్ కోసం వాల్తేరు వీరయ్యని దింపారు. ఇది నిజంగా హిట్ అయింది. నిజంగా హిట్ అయ్యేసరికి సాటిస్ఫై అయిపోయారు. మళ్ళీ 3 నెలల గ్యాప్లో భోలా శంకర్ని తీసుకొస్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ అదేమన్నా తేడా కొడితే మళ్ళీ ఇప్పటిదాకా కాపాడుకున్నదంతా పోద్ది కదా. అందుకేం చేశారు, దాన్ని కొంచెం వాయిదా వేద్దాం అనుకున్నారు. వాయిదా వేయడానికి వీళ్ళకి రీజన్ ఏం దొరికింది? నెక్స్ట్ దసరా దొరికింది, అంటే సమ్మర్ తర్వాత 2-3 నెలల గ్యాప్లో. సో దసరాకి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇకపోతే దసరాకి ఆల్రెడీ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నారంటే బాలకృష్ణ గారి 108 మూవీ, మన అనిల్ రావిపూడి గారు ఏదైతే చేస్తున్నారో ఆ సినిమా అక్కడ ఆల్రెడీ ఉంది. సో ఈ రకంగా చూస్తే సంక్రాంతికి ఎలా అయితే వీళ్ళు ఫైట్ చేశారో అలాగే దసరాకు కూడా చిరంజీవి వర్సెస్ బాలయ్య అయిపోయింది, ఏంటి పరిస్థితి అనే దీనికి వచ్చేసారు. ఇకపోతే చిన్న హీరోలు అందరూ ఏమంటున్నారంటే సంక్రాంతికి మీరే, దసరాకి మీరే, అంటే ఏ పండుగ వచ్చినా మీరే, ఇంకా మేము ఎప్పుడు రావాలి అన్నట్టుగా వాళ్ళ ఇది. కంటెంట్ బాగుంటే, నిజంగా స్టోరీ బాగుంటే ఏ సీజన్ ఏ పండుగ అనేది ఏం లేదు, ఎప్పుడు వచ్చినా సరే సినిమాలు బాగా ఆడతాయి. అంత అలా నిరూపించిన సినిమాలు చాలా కూడా ఉన్నాయి ఆ రకంగా చూసుకుంటే. కాకపోతే పండుగ అనేది ఇంకో అడిషనల్ అడ్వాంటేజ్ అంతే. ఎందుకంటే ఎప్పుడూ థియేటర్కి వెళ్ళని వాళ్ళు కూడా మా ఇంటికి అబ్బాయి వచ్చాడనో అమ్మాయి వచ్చిందనో ఊరు నుంచి అని చెప్పేసి కట్టకట్టుకొని వెళ్తారు, ఓ సినిమా చూసి వస్తే బాగుంటుంది అని. సో ఆ రకంగా చూసుకుంటే సంక్రాంతి అయిపోయింది, దసరా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అనుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ తెర మీదకి వచ్చిన ఇంకో అంశం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందని చూసే క్యూరియాసిటీ పక్కన పెడితే, రీసెంట్లీ తారక రత్న గారి మరణం తర్వాత NBK 108కి కొంచెం గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ బాలకృష్ణ గారు చెప్పారు కొంచెం గ్యాప్ కావాలి, ఈలోపు నీకేమైనా వేరే పనులు ఉంటే చూసుకో, గ్యాప్ కావాలని. సో గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ వీళ్ళు దసరాకి వచ్చే అవకాశం లేదుగా, అలా అనమాట. అంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నామంటే అందరు ఆర్టిస్టుల డేట్లు అన్నీ చాలా ముఖ్యం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని సినిమాలు చేసినా సరే దీనికంటే కొన్ని డేట్స్ కేటాయిస్తారు. ఆ డేట్లకి తగ్గట్టుగా వాళ్ళ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు అది కొంచెం పోస్ట్పోన్ అయినా కూడా మిగతా వాళ్ళ డేట్లు కుదరవు కదా. ఎందుకు డేట్లు కుదరవు, డేట్ల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటే కొత్త వాళ్ళని ఎవరు పెట్టరు, అందరు పేరున్న వాళ్ళ ఆర్టిస్టులనే పెట్టుకుంటారు. పేరున్న ఆర్టిస్టులకు ఖాళీలు ఉండవు కదా, డైరీ అంతా ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా బిజీగా పనిచేయాలని అనుకుంటారు. సో ఎవరి ఇది వాళ్ళదే. సో మళ్ళీ ఇవన్నీ కుదిరి మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ చేసి మళ్ళీ అనుకున్న టైంలో అనుకున్నట్టుగా సినిమా కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఇంకొంచెం సమయం పట్టే అవకాశం అయితే ఉందని అనుకోవాలి. సో ఆ రకంగా చూసుకుంటే దసరాకి బాలకృష్ణ గారి సినిమా ఉండకపోవచ్చు. లేదు, అనిల్ రావిపూడి గారు చాలా తెలివైన డైరెక్టరు, మళ్ళీ అందరినీ కోఆర్డినేట్ చేసి అనుకున్న టైంకి అనుకున్నట్టుగా సినిమాని రిలీజ్ చేస్తారు, డే అండ్ నైట్ కష్టపడైనా సరే అని అనుకుంటే
వచ్చే అవకాశం అయితే ఉంది. ఇకపోతే బాలయ్య గారికి మీద చిరంజీవి గారే పోటీ పడుతున్నట్టుగా ఉంది సినిమాకి. అంటే లైక్ అన్స్టాపుల్కి పిలిచినా కూడా వెళ్ళకుండా స్మిత గారి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. సో ఆ రకంగా చూసుకుంటే కావాలని పోటీ పడుతున్నారో లేకపోతే ఇంకెందుకు పోటీ పడుతున్నారో మనకు తెలియదు. లాస్ట్ టైం సంక్రాంతికి కూడా అలాగే అయింది. మీరు ఒక వారం ముందు రండి, ఒక నెల తర్వాత రండి అని చెప్పేసి ఇద్దరిని కన్విన్స్ చేసినా కూడా ఎవరు కన్విన్స్ అవ్వాల. మైత్రి వాళ్ళు కూడా బాలయ్య గారి కోసం ఫారిన్ వెళ్ళి అప్పుడు అక్కడ టర్కీలో షూట్ జరుగుతుంటే అప్పుడు ఆ ఎపిసోడ్ మన ఫైట్ చూసిన ఎపిసోడ్ టర్కీలో అక్కడికి వెళ్ళి మరి ఆయన్ని కన్విన్స్ చేసి వారం అటొద్దాం వారం ఇటొద్దాం అని చెప్పేసి చేస్తే ఆయన లేదు, నేను అనుకున్న టైంకే వస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా రీజన్ ఉంది. ఈయనంటే 3 నెలల గ్యాప్లో వచ్చాడు, బట్ వాళ్ళు సంవత్సరం అఖండ రిలీజ్ అయిన 1 year అయిపోయింది కదా. సో ఆయనకు రావాల్సిన అవసరం ఉందనే వచ్చాడు. ఏదేమైనప్పటికీ 2 సినిమాలు బాగానే ఉన్నాయి, హిట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ దసరాకి అదే ఫైట్ ఉండబోతుంది అని తెలిస్తే సినీ అభిమానులే కాదు నార్మల్ ప్రేక్షకుల్లో కూడా ఒక కొత్త క్యూరియాసిటీ అనేది ఏర్పడింది. చూద్దాం ఎంతవరకు ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యి ఎలా అవుతాయి. మళ్ళీ దీంట్లో ఒకవేళ దిల్ రాజు గారు ఎంటర్ అయ్యారంటే మళ్ళీ అదొక సీన్. ఆయన రారనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయనకి సంక్రాంతి సెంటిమెంట్ తప్ప ఇది ఇక్కడ పెద్ద ఒరిగిందేం లేదు. సో ఏదేమైనా దసరాకి మళ్ళీ చిరంజీవి అండ్ బాలకృష్ణ గారి ఫైట్ మనం చూడబోతున్నాము. ఇన్ కేస్ ఒకవేళ అనిల్ రావిపూడి గారు త్వరగా షెడ్యూల్ అనుకున్న టైంకి పూర్తి చేస్తే, లేదు అనుకుంటే ఆ పోటీ మనం చూసే అవకాశం లేదు. ఇంకొకటి మళ్ళీ ఒకవేళ వీళ్ళు అనుకున్న టైంకి రాకుండా దీన్ని దివాళీకో లేకపోతే తర్వాత ఇంకైనా పండగ వీళ్ళొకళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే మళ్ళీ బోలా శంకర్ అదే టైంకి పోటీ పడితే కనుక అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు కావాలనే వీళ్ళు పోటీ పడుతున్నారు అని చెప్పేసి. ఈ రకంగా చూసుకుంటే సరే, ఏదేమైనప్పటికీ 2 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం. కాకపోతే ఇక కథల విషయానికి వస్తే NBK 108 అంటే హిట్ ఫ్లాప్స్ డేట్లు పక్కన పెడితే స్టోరీ విషయానికి వస్తే NBK 108 మీద ఉన్న క్యూరియాసిటీ బోలా శంకర్ మీద అసలు లేదు. ఎందుకంటే బోలా శంకర్ ఆల్రెడీ వేదాళం సినిమా మనం ఆల్రెడీ తమిళ్లో చూసాం, అందరూ చూశారు దాన్ని. జస్ట్ ఆ హీరోని తీసి ఈ హీరోని వేసుకొని మళ్ళీ భ్రమపడి చూడాల్సిందే తప్ప పెద్ద విషయం ఏం లేదు. అదే ఇక్కడికి వస్తే మన NBK 108 విషయానికి వస్తే కొత్త కథ అండ్ అనిల్ రావిపూడి గారు బాలయ్య గారితో చేయడం అనేది అండ్ ఆయన హ్యూమర్ ఇందులో ఎలాంటి టచ్ ఉంటుందని అందరికంటే ఒక క్యూరియాసిటీ ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు నేను ఇప్పటివరకు టచ్ చేయని జోనర్ని టచ్ చేస్తున్నాను అన్నట్టుగా అనిల్ రావిపూడి గారు చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ ఆయన కమర్షియల్ సినిమా కూడా బాగా డీల్ చేస్తాడు, అందులోనూ హ్యూమర్ని ఇంక్లూడ్ చేసి ముందుకు వెళ్తాడు, అది మనకు తెలిసిన విషయమే. ఏదైనా కూడా బాలయ్య గారితో ఆయన మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే అందరు ఎదురు చూస్తున్నారే తప్ప బోలా శంకర్ మీద అసలు బజ్జే లేదు. థ్యాంక్ యూ సో మచ్.